ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అమెరికా ఇంకా భారతదేశం. మరి ఈ రెండింటి మధ్య సంబంధాలు ఎందుకు ఇంతలా దెబ్బతిన్నాయి? ఈ వాణిజ్య సంక్షోభం వెనుక అసలు కథేంటో ఓసారి వివరంగా చూద్దాం. అంటే ఇది ఏదో చిన్న గొడవ కాదు. ఏకంగా నిపుణులే ఏమంటున్నారంటే గత 20 ఏళ్లలో అమెరికా భారత్ సంబంధాల్లో ఇంత దారుణమైన సంక్షోభం రాలేదు అని. అంటే విషయం ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి పరిస్థితికి ఎలా వచ్చామో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ తర్వాత అసలు గొడవెలా మొదలైంది? ఈ ట్రేడ్ డీల్లో ఏముంది? దానివల్ల రైతులెందుకు కోపంగా ఉన్నారు? ఈ డీల్పై ఎవరెవరు ఏమంటున్నారు? చివరిగా దీని భవిష్యతేంటి? ఇలా అన్నీ వరుసగా చూద్దాం. మొదటగా అసలు ఈ ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యమేంటో చూద్దాం. అమెరికా భారత సంబంధాలు దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా చాలా బలంగా ఉన్నాయి. కాని కొన్ని దౌత్యపరమైన పొరపాట్లు, కొన్ని దూకుడు వాణిజ్య నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఈ బంధాన్ని ఒక పెద్ద పరీక్షకు గురిచేశాయి. చెప్పాలంటే ఒక పెద్ద తుఫానుకు రంగం సిద్ధం చేశాయి. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ఈ ఉద్రిక్తతలు ఎలా పెరిగాయో ఆ టైంలైన్ను ఒక్కసారి చూద్దాం. చూడండి, 2025 మధ్యలో ఒక చిన్న దౌత్యపరమైన సంఘటనతో మొదలైంది. అంతే, కొన్ని నెలల్లోనే అంటే ఆగస్టు వచ్చేసరికి అమెరికా ఏకంగా 25% సుంకం విధించింది. అక్కడతో ఆగలేదు, వెంటనే దాన్ని 50% పెంచేసింది. ఇక చూస్తుండగానే కేవలం 6 నెలల్లో అంటే ఫిబ్రవరి 2026 నాటికి ఇద్దరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకొని మరీ ఒక ఒప్పందానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి ఎంత వేగంగా జరిగిపోయిందో ఇదంతా. సరే, ఇంత పెద్ద సంక్షోభాన్ని ఆపడానికి అనుకున్న ఈ ఒప్పందంలో అసలు ఏముంది? ఈ ఒప్పందం లక్ష్యం బ్యాలెన్స్డ్ ట్రేడ్ అని చెప్పారు. కానీ ఆ బ్యాలెన్స్ సాధించడం అంత తేలిక కాదు. ఎందుకంటే అమెరికా తన సుంకాలను తగ్గించడానికి ఒప్పుకుంది నిజమే, కాని దానికి బదులుగా భారతదేశం తన మార్కెట్లను తెరవాల్సొచ్చింది. ముఖ్యంగా ఎంతో సున్నితమైన వ్యవసాయ రంగాన్ని విదేశీ పోటీకి తెరవాలన్నమాట. సరే, ఇప్పుడు అసలు వివాదంలోకి వెళ్దాం. ఈ డీల్ భారతదేశవ్యాప్తంగా రైతుల కోపానికి కారణం ఎలా అయిందో చూద్దాం. ఈ మొత్తం గొడవకు కారణం ఒకే ఒక్క పదం. అదేంటంటే కొన్ని పప్పుధాన్యాలు. వినడానికి చాలా చిన్న పదమే కదా అనిపించొచ్చు, కాని మన దేశంలో పప్పుధాన్యాలు కోట్లాది మందికి ప్రధాన ఆహారం, వాళ్ల జీవనాధారం. అలాంటిది ఈ ఒక్క పదం పెద్ద నిరసనలకు నిప్పురాజేసింది. ఇక్కడ సమస్యేంటో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క ఏమో వైట్ హౌస్ పప్పుధాన్యాల దిగుమతి గురించి మాట్లాడుతోంది, ఇంకో పక్కేమో భారత ప్రభుత్వం అలాంటిదేమీ లేదని ఖండిస్తోంది. ఇలా ఒకరికొకరు పొంతనలేని మాటలు చెప్పడంతో మొత్తం గందరగోళం మొదలైంది. రైతుల్లో అపనమ్మకం పెరిగిపోయింది. ఈ నిరసనల వెనుక ఉన్న ముఖ్యమైన వాదన ఒక్కటే: అసమాన పోటీ. సంయుక్త కిసాన్ మోర్చా లాంటి రైతు సంఘాలేమంటున్నాయంటే, అమెరికా ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలు పొందిన వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోకి వస్తే ఇక్కడి స్థానిక ధరలు పడిపోతాయి, మా బతుకులు నాశనమవుతాయి అని హెచ్చరించారు. ఇక్కడే ఉంది అసలు సమస్య. ఈ చాట్ చూడండి. సగటున అమెరికాలో ఒక రైతుకు ప్రభుత్వం నుంచి ఏడాదికి $30,000 పైగా సాయమందుతుంది. మరి మన భారత రైతుకు కేవలం $70 కన్నా తక్కువ. చెప్పండి, ఇది సమానమైన పోటీ ఎలా అవుతుంది? అస్సలు కాదు. ఇలాంటి అసమాన పోటీ వల్ల మన దేశంలోని 86% మంది రైతులపై నేరుగా ప్రభావం పడుతుంది. వీళ్లంతా చిన్న, సన్నకారు రైతులు. వాళ్ల జీవనోపాధే ప్రమాదంలో పడింది. అందుకే వాళ్లు దీన్ని తమకెదురైన ఒక పెద్ద ముప్పుగా చూశారు. ఇక ఈ ఒప్పందం విషయానికొస్తే దీనిపై వాషింగ్టన్లో ఒకలా, న్యూఢిల్లీలో మరోలా, ఇక విమర్శకులైతే ఇంకోలా, ఇలా రకరకాల అభిప్రాయాలున్నాయి. ఈ ఒప్పందంలో ఒక ముఖ్యమైన అంశమేంటంటే, రాబోయే 5 ఏళ్లలో భారతదేశం ఏకంగా $500 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులను కొంటుందని ఒప్పుకుంది. ఇది మామూలు సంఖ్య కాదు, చాలా అంటే చాలా పెద్ద మొత్తం. కాని ఈ $500 బిలియన్ సంఖ్య నిజంగా సాధ్యమేనా? ఆర్థికవేత్తలు వెంటనే దీనిపై సందేహాలు లేవనెట్టారు. ఒక విశ్లేషకుడు ఏమన్నారంటే, భారతదేశం ఈ హామీని నెరవేర్చడం అసాధ్యమని తేల్చేశారు.
సో ఒకవైపు భారత ప్రభుత్వం దీన్ని చారిత్రాత్మక వాణిజ్య విజయం అని చెప్పుకుంటుంటే మరోవైపు విమర్శకులు మాత్రం ఇది అమెరికాకు పూర్తిగా లొంగిపోవడమే అని విమర్శించారు. ఇక ఈ పెద్ద పెద్ద రాజకీయాలు పక్కన పెడితే క్షేత్రస్థాయిలో అంటే రైతుల మీద దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. సోయాబీన్ నూనె నుంచి యాపిల్స్ వరకు దేశవ్యాప్తంగా రకరకాల పంటలు పండించే రైతులు తమ బతుకుదెరువుకు ప్రమాదమొచ్చిందని భావించారు. ఇదంతా మనల్ని ఇప్పటికీ పరిష్కారం కాని కొన్ని తీవ్రమైన విభేదాలు, ఉద్రిక్తతల దగ్గరకు తీసుకొస్తుంది. ఒప్పందం మీద సంతకాలైతే జరిగాయి, కాని పోరాటం ఇంకా ముగియలేదు. రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. దీనర్థం రాబోయే రోజులు కూడా అనిశ్చితితో, ఘర్షణలతోనే నిండి ఉంటాయని స్పష్టమవుతోంది. చివరిగా ఈ మొత్తం సంక్షోభం మన ముందు ఒకే ఒక ప్రాథమిక ప్రశ్నను ఉంచుతుంది. ఒక దేశం యొక్క వ్యూహాత్మక బంధాలు, అదే దేశంలోని రైతుల జీవనోపాధి, ఈ రెండూ ఎదురుపడినప్పుడు ఏది నిలుస్తుంది, ఏది తలొగ్గుతుంది? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే బహుశా ప్రపంచ వాణిజ్య భవిష్యత్తును కూడా నిర్దేశించవచ్చు.